పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు రోటరీ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త రొటేరియన్ కొట్టు మధు పేర్కొన్నారు. పోలియో నిర్మూలనపై అవగాహన కల్పించడంతో పాటుగా నిధుల సేకరణకు రోటరీ క్లబ్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సైకిల్ యాత్ర చేపట్టారు. రొటేరియన్లు మల్లికార్జునరావు, భాస్కర్ రావులతో కూడిన కళ్యాణ్ చక్రవర్తి బృందానికి బుధవారం కామవరపుకోట మండలం తడికెలపూటి గ్రామంలోని కేఎస్ గార్డెన్స్ లో కొట్టు మధు తేనేటి విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొట్టు మధు మాట్లాడుతూ పోలియో నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి బృందం ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ క్రమంలోనే రోటరీ పోలియో నిర్మూలన నిధికి 10,116 రూపాయలను ఆయన అందజేశారు. అనంతరం గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ తమ యాత్రకు సహకరిస్తున్న ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీజీ డాక్టర్ దామోదర్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ రోహిత్, రొటేరియన్ వెజ్జు నాగమణి ప్రియ, కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. పోలియో నిర్మూలన కొరకు మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా అలాగే ఎంతో కష్టతరమైనటువంటి ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు కూడా సైకిల్ యాత్ర కొనసాగించినటువంటి మన రోటరీ గవర్నర్ గారు కళ్యాణ్ గారు అలాగే వారి సహచర బృందం కూడా మరి ఇచ్చాపురం నుంచి బయలుదేరి ఈరోజు కోయిలగూడెం జంగారెడ్డిగూడెం మీదుగా తడికెలపూడి యందు మా వ్యవసాయ క్షేత్రంలోకి రావడం జరిగింది. అలాగే ఈ పోలియో అన్నది సమూలంగా నిర్మించాలన్న విధానం కోసం మరి ఏ సంస్థ కూడా పనిచేయనటువంటి విధంగా ఈ రోటరీ క్లబ్ చేయటం అన్నది అందరికీ కూడా తెలిసిందే. మరి శాశ్వత నిర్మూలనలో 99.99% మరి ఇది సక్సెస్ రేట్ కనపడుతుంది. పోలియో నిర్మూలన అన్నది అది కేవలం హక్కు అది చేసినటువంటి ఘనత రోటరీ క్లబ్కే దక్కుతుంది అని చెప్పని నేను కూడా ఒక రొటేరియన్గా నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాగే మరి ఈరోజు మా వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి ఇక్కడ మరి ఒక 5 నిమిషాలు వీరు తేనీటి విందు స్వీకరించి మరి ఈ కార్యక్రమం ముందుకు సాగుతున్నారు. అలాగే వీరు తలపెట్టిన కార్యక్రమం నిరాటంకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోటి వీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.